పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం నో వెహికల్ డే అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు సీఎం క్యాంప్ కార్యాలయానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు సుమారు 10 కిలోమీటర్ల దూరం ఎండలో సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు మంత్రి నిమ్మల. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శుక్రవారం పోలవరం నిర్వాసితులకు 307 కోట్ల పరిహారం పట్టా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నిమ్మల రామనాయుడు తన కాన్వాయ్ను పక్కన పెట్టి సైకిల్ మీద సమావేశానికి వచ్చారు. మరోవైపు ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తన కాన్వాయ్ వాహనాలకు సగం మేరకు తగ్గించారు. ఇదే స్ఫూర్తితో పలువురు ఏపీ మంత్రులు కూడా ఇంధన పొదుపు బాట పెట్టారు. మంత్రులు నిమ్మల రామనాయుడు, కొల్లు రవీంద్ర, గొట్టపాటి రవికుమార్ సొంత కారులను పక్కన పెట్టారు. అలాగే ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి సైతం వీరి సరసన చేరారు. కార్లకు బదులుగా సైకిళ్లు, ఎలక్ట్రికల్ బైకులతో ప్రయాణిస్తూ ప్రజల్లో ఇంధన పొదుపుపై చైతన్యం కల్పిస్తున్నారు. అయితే ఇక సైకిల్ మీద కార్యాలయానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి వాహన వినియోగాన్ని వీలైనంత తగ్గించుకోవాలని కోరారు. దేశం కోసం పొదుపు చేయటం అనేది అందరి బాధ్యతగా పేర్కొనాలి. ఇంధన పొదుపుతో పాటుగా ఇల్లు మీద సోలార్ కనెక్షన్ల ఏర్పాటు కోసం ప్రజలు ముందుకు రావాలని కోరారు. మరోవైపు అద్దంకిలోని పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎస్కార్ట్ కాన్వాయ్ వాహనాలను పక్కన పెట్టారు. తన సొంత వాహనంలో పర్యటనకు వెళ్లారు. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి ఎలక్ట్రికల్ బైక్ మీద నియోజకవర్గంలో పర్యటించారు. ఎలాంటి హడావుడి లేకుండా ఎలక్ట్రికల్ బైక్ మీద వెళ్లి అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు సైతం నియోజకవర్గంలో సైకిల్ మీద తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.